అక్రమ రవాణాకి సంబంధించినటువంటి ఈ టాపిక్లో మనం ఏమంటున్నాము అనంటే ఫ్రాన్స్ దేశంలో అక్రమ రవాణాకు గురైనమని చెప్పేసి చాలామందిని నిర్బంధించడం జరిగింది. సో ఇలా నిర్బంధించినటువంటి వారిని ఇటీవల ఏం చేసిర్రు అని అంటే భారత్కి తీసుకురావడం జరిగింది. ఎక్కడికి తీసుకొచ్చారు? ఇగో ఫ్రాన్స్ విమానాశ్రయంలో అక్రమ రవాణాకి గురై నిర్బంధించబడినటువంటి వారిని ఇటీవల భారతదేశానికి సంబంధించినటువంటి వారిని భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం జరిగింది. సో ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఇది ఉన్నటువంటిది లేటెస్ట్ అప్డేట్. అసలు మానవ అక్రమ రవాణా అనేది ఎన్ని రకాలుగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సి ఉంటుంది. మానవ అక్రమ రవాణా జరిగింది అని అంటే దీనికి ప్రధానంగా 4 కారణాలతో ఈ అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. సో ఈ ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఆ 4 రకాలు ఏమిటి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల లేటెస్ట్గా ఇష్యూ జరిగింది కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఒకటి సెక్స్ ట్రాఫికింగ్ అని అంటున్నాం. సో ఎందుకోసం ఈ అక్రమ రవాణా జరుగుతుంది అని ఎక్కడైనా అడిగితే ఒకటి సెక్స్ కోసము అని అంటున్నాం. సో ఇలా అంతర్జాతీయంగా అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది. ఇక రెండో కారణం ఏమని అంటున్నాము అని అంటే లేబర్ కోసము అని అంటున్నాం. దీన్నే లేబర్ ట్రాఫికింగ్ అని అంటారు, దీన్ని సెక్స్ ట్రాఫికింగ్ అని అంటారు. మూడోది ఏంటి అని అంటే సో ఆర్గాన్ ట్రేడ్ ట్రాఫికింగ్ అని అంటున్నాం. ఏమని అంటున్నాం? ఆర్గాన్ ట్రేడ్కి సంబంధించి అని అంటున్నాం. ఇక 4వది ఏమంటున్నాము అని అంటే సో ఇది 4వది వచ్చి దేనికోసం చేయడం జరుగుతూ ఉంది అని అంటే బలవంతపు వివాహాల కోసం. దేనికోసం అని అంటున్నాం? బలవంతపు వివాహాల కోసం. సో ఇలా 4 రకాలుగా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి మనమందరం కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బేసిక్గా ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఇది ఎన్ని రకాలు అని అంటారు. ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇటీవల ఫ్రాన్స్ నుంచి అక్రమ రవాణా చేత గురై నిర్బంధించబడినటువంటి వారిని తిరిగి భారత్కి తీసుకొచ్చారు. అసలు ఈ అక్రమ రవాణా ఎన్ని రకాలుగా జరుగుతూ ఉంది అని అంటే సో ఒకటి సెక్స్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 2 లేబర్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 3 ఆర్గన్ ట్రేడ్ ట్రాఫికింగ్ అని అంటున్నాం, 4 బలవంతపు వివాహాలకి సంబంధించినటువంటి ట్రాఫికింగ్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా 4 రకాలుగా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే మనకి అంతర్జాతీయంగా ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఏమంటుంది అని అంటే ఈ మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురవుతా ఉన్నారో ఇగో వీరికి సంబంధించినటువంటి ఆ అక్రమ రవాణాను నిరోధించడం, అలాగే దానికి సంబంధించి అణిచివేయడం, దానితో పాటు శిక్షించడం కోసం ఆర్టికల్ 3 ద్వారా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మాట్లాడడం జరుగుతూ ఉందిరా. యుఎన్ఓకి సంబంధించి ఎంత అని అంటున్నాం? ఆర్టికల్ 3 అని అంటున్నాం. సో ఈ ఆర్టికల్ 3 ఏం చెప్తా ఉంది యుఎన్ఓకి సంబంధించి అని అంటే ఇది మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాలను నిరోధించడం, అణిచివేయడం, శిక్షించడం గురించి చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? నిరోధించడం అని అంటున్నాం, అలాగే అణిచివేయడం అక్రమ రవాణాను. ఓకే, నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే శిక్షించడము అని అంటున్నాం. సో ఇలా ఈ 3 రకాలుగా ఈ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాల మీద ఫైట్ చేసేందుకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ 3ని అందజేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశం అనేది తెర మీదకి వచ్చింది కాబట్టి అసలు ఈ 2022 గణాంకాలని ఒకసారి అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది. దేనికి సంబంధించి? మానవ అక్రమ రవాణాకి సంబంధించి. సో ఇమ్మోరల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఏం చేసినారు అని అంటున్నాం? ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం, మానవ అక్రమ రవాణా అని అంటున్నాం. దీనికి సంబంధించి 2022 గణాంకాలు అనేవి ఇటీవల బయటికి రావడం జరిగింది. దేనికి సంబంధించి అని అంటున్నాం? మానవ అక్రమ రవాణాకి సంబంధించి. సో మరి ఇలా మానవ అక్రమ రవాణాకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కువ అక్రమ రవాణాకి గురవుతున్నటువంటి రాష్ట్రాలు టాప్ 5ని గుర్తించండి అని అంటాడు.
దెన్ లేకపోతే 2022కి సంబంధించినటువంటి అంశాలను గణాంకాలను ఒక స్టేట్మెంట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటి అని అంటే 2022 ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి మానవ అక్రమ రవాణాకి సంబంధించి గణాంకాలు ఏం చెప్తా ఉన్నాయి అని అంటే సో మొత్తం 6,622 మంది దేశవ్యాప్తంగా అక్రమ రవాణాకి గురయ్యారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత అని అంటున్నాం? 6,622 మంది. సో ఇది అధికారికంగా. ఇక అనధికారికంగా ఈ రిలేటెడ్గా అక్రమ రవాణాకి గురైనటువంటి వారు అనధికారికంగా మరొక 694 మంది ఉన్నారు అని చెప్పేసి కూడా 2022కి సంబంధించినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి, స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. సో ఇలా అక్రమ రవాణాకి దేశవ్యాప్తంగా 2022లో ఇన్ని కేసులు నమోదు కావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఇలా ఇంతమంది మానవ అక్రమ రవాణాకి లేదా మిస్సింగ్ కేసులుగా నమోదు చేయబడ్డారు కాబట్టి వీరికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాలలో ఎక్కువగా మానవ అక్రమ రవాణా ఇక్కడిచ్చినటువంటి డేటా ప్రకారం జరుగుతుంది అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్నాయండి. సో ఎక్కువగా భారతదేశంలో అక్రమ రవాణాకి సంబంధించి గురవుతున్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఫస్ట్ గుర్తుంచుకోవాల్సినటువంటి రాష్ట్రం మనం వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోవాలరా. ఏది అని అంటున్నాం? ఫస్ట్ వెస్ట్ బెంగాల్ అనేటువంటి రాష్ట్రం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో ఉన్నది. ఇక నెక్స్ట్ రెండవ రాష్ట్రంగా ఏది ఉన్నది సార్ అని అంటే రెండవ రాష్ట్రంగా రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రం ఉన్నది. రెండవ స్థానంలో రాజస్థాన్. ఏ స్టేట్ అంటున్నాం? రాజస్థాన్ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక మూడవ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం యూపీ అని గుర్తుంచుకోండి, ఉత్తరప్రదేశ్. 4వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా గుజరాత్ని గుర్తుంచుకోండి. ఓకే. ఇక నెక్స్ట్ 5th పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రంగా కర్ణాటకను గుర్తుంచుకోండి. ఓకే. ఇవి ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా అక్రమ రవాణా అనేది జరుగుతూ ఉంది అనేటువంటి అంశం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా ఈ 5 రాష్ట్రాలు ఏవి అని అడుగుతారు? వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, యూపీ, గుజరాత్, కర్ణాటక. క్లియర్? సో ఇప్పుడు మరి ఇలాంటి హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి యునైటెడ్ నేషన్ ఏ ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది అని అన్నాం, నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ రాష్ట్రాలు భారతదేశంలో ఎలా ఉన్నాయి అనేది నేర్చుకున్నాం. 2022లో ఎంతమంది అక్రమ రవాణాకి గురయ్యారు అనేది తెలుసుకున్నాం. సో అయితే ఇప్పుడు భారతదేశంలో మానవ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు వచ్చినటువంటి చట్టాలు ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం. చట్టాలు, పథకాలు. సో ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి సో ఫస్ట్ రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది నేర్చుకుందాం. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 1 అనేది మానవ అక్రమ రవాణా గురించి ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఏ ఆర్టికల్ అని అంటున్నాం? భారత రాజ్యాంగానికి సంబంధించి అక్రమ రవాణా గురించి చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 23 సబ్ క్లాస్ 1 అని అంటున్నాం. ఈ 23 సబ్ క్లాస్ 1 అనేది ఏం చెప్తా ఉంది అని అంటే మనుషులు కానీ ఇతర వ్యక్తులకి సంబంధించినటువంటి వారు కానీ ఎవరైనా అక్రమ రవాణాకి గురైతే దానిని నిషేధించాలి అని చెప్తున్నటువంటి ఆర్టికలే ఇది. సో దీని మీద డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఎట్లా అడుగుతారు? మళ్ళీ ఇటీవల ఫ్రాన్స్ విమానాశ్రయం నుంచి తీసుకొచ్చినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల భారతదేశానికి సంబంధించి మానవ అక్రమ రవాణాకి గురై అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వారికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అని అంటారు. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి? 23 సబ్ క్లాస్ 1 అనేటువంటి ఆన్సర్ ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది ఏం చెప్తా ఉంది అని అంటే మనుషుల అక్రమ రవాణాను నిషేధిస్తుంది అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కును బేస్ చేసుకొని 1956లో ఏం చేశారు అని అంటే ద ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని ఏమని అంటారు అని అంటే అనైతిక ట్రాఫిక్ నివారణ చట్టం లేదా అనైతిక మానవ అక్రమ రవాణా చట్టము అని చెప్పేసి పిలుస్తారు. ఏ చట్టాన్ని తీసుకొచ్చారు అని అంటున్నాం? అనైతిక మానవ అక్రమ రవాణా
చట్టము అని అంటున్నాం. ఇగో ఈ చట్టం వచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చిర్రు ఈ చట్టాన్ని అని అడుగుతారు. 1956లో తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇదే మానవ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశం గురించి వస్తే, మరి మానవ అక్రమ రవాణా నుంచి ప్రజలను కాపాడేందుకు, అక్రమ రవాణాకి గురైనటువంటి వారిని పరిరక్షించేందుకోసం అని చెప్పేసి ఈ ఐపీసీ ఇటీవల దాన్ని మార్చడం జరిగింది బిఎస్ఎస్గా. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ ఇండియన్ పీనల్ కోడ్లో ఏ చట్టం చెప్తా ఉంది అని అంటే క్రిమినల్ లాకి సంబంధించి సవరణ జరిగిందండి 2013లో. సో ఎప్పుడు అని అంటున్నాం 2013లో క్రిమినల్ లా సవరణ చట్టం అనేది ఒకటి తీసుకొచ్చిర్రు. ఇగో ఈ చట్టం మనకి 2013లో సవరించడం జరిగింది. దీని ప్రకారం ఈ ఏదైతే సెక్షన్స్ ఉంటాయో ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించినటువంటి సెక్షన్లలో సెక్షన్ 370 సబ్ క్లాస్ 1 అనేటువంటివి ఏది అని అంటున్నాం 370 మరియు 370 సబ్ క్లాస్ 1 అనేటువంటివి మానవ అక్రమ రవాణాను నిర్మూలించడం జరుగుతూ ఉంది. సో ఇమీడియట్లీ ఈ సెక్షన్స్ ద్వారా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ క్రిమినల్ లా చట్టం 2013 సవరణ చట్టం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మీకు 100% చెప్తా ఉన్న స్టేట్మెంట్ రూపంలో అడుగుతారు. మీరు ఎగ్జామ్ విషయాన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ మర్చిపోండి. సో ఎందుకు మనం ఇంత వైడ్గా చెప్తా ఉన్నాం, ఇంత విస్తృతంగా ఒక కంటెంట్ని అందిస్తూ ఉన్నాము అని అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ స్టేట్మెంట్ లెవెల్లో వస్తాయి. దెన్ లేదు అని అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది. మళ్ళీ విచ్ ఈజ్ కరెక్ట్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇలా అడిగినప్పుడు మనం మొత్తం అంశాన్ని చదువుకొని ఉండగలిగితేనే ఆన్సర్ చేస్తాం. సో మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఈ యాంగిల్లోనే నేర్చుకోండి, బాగా యూజ్ అవుతుంది మీకు. మనం ఇక్కడ పాలిటీ కాంటెంట్ మాట్లాడుతూ ఉన్నాం. ఎలా మాట్లాడుతున్నాం కరెంట్ అఫైర్స్లో అంటే చట్టాలను గురించి మాట్లాడుతున్నాం, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా అన్ని సబ్జెక్టులు కూడా మిళితమై ఉంటాయి కరెంట్ అఫైర్స్లో. ఓకే, సో ఇలా ఇగో ఈ క్రిమినల్ లా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే 2018లో మరొక చట్టాన్ని తీసుకొచ్చిందిరా. వ్యక్తుల అక్రమ రవాణాకి సంబంధించి నివారణ, రక్షణ మరియు పునరావాసం. ఏమని అంటున్నాం, ఇగో మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే 2018లో వచ్చింది. ఈ చట్టం ఏం చెప్తా ఉంది అని అంటే నివారణ కల్పించడం, మానవ అక్రమ రవాణాను నివారించడం, రక్షించినటువంటి వారికి పునరావాసం కల్పించడము అని చెప్తుంది. ఏం చెప్తుంది ఈ చట్టం? 1 నివారణ, 2 రక్షణ, 3 పునరావాసం. సో ఇలా ఇగో ఈ మూడింటి గురించి చెప్తున్నటువంటిదే 2018 చట్టం. ఓకేనా? సో ఇలా ఇగో ఈ చట్టాలు అనేవి భారతదేశంలో అక్రమ రవాణాకి సంబంధించి పనిచేయడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా అప్డేట్ అవ్వండి. ఓకే, సో ఇలా ఇగో దీనికి సంబంధించి అక్రమ రవాణా అంశం వచ్చింది కాబట్టి ఆ చట్టాలను గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అయితే నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మానవ అక్రమ రవాణాకి సంబంధించి గురైనటువంటి వ్యక్తులు రక్షించాలనేటువంటి, పునరావాసం కల్పించాలనేటువంటి చట్టం 2018లో వచ్చింది అని అంటున్నాం. మరి వీరికి సంబంధించి పునరావాసం కోసం ప్రస్తుతం పనిచేస్తున్న పథకం ఏది అని అడుగుతారు. ఓకే, ఇటీవల అక్రమ రవాణాకి గురై నిర్బంధించబడి ఫ్రాన్స్ నుంచి భారత్కి తీసుకొచ్చినటువంటి వారికి పునరావాసం కల్పించాల్సి వస్తే ఏ పథకంలో భాగంగా పునరావాసం కల్పిస్తారు అని అడుగుతారు. 1 నిరోధించిర్రు, 2 రక్షణ కల్పించిర్రు. వీరికి సంబంధించి ఇప్పుడు పునరావాసం గురించి మాట్లాడుతున్నాం. ఒక పథకం గురించి అడుగుతారు. ఆ పథకం గురించి అడిగితే మీరు అందరు కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ పథకం ఏమిటి అని అంటే అదే ఉజ్వల అనేటువంటి పథకం. ఏ పథకము అని అంటున్నాం? ఉజ్వల పథకం. ఇగో ఈ ఉజ్వల పథకం అనేది దేనికోసం పనిచేయడం జరుగుతూ ఉంది అని అంటే మానవ అక్రమ రవాణాకి గురై రక్షించబడి వారికి పునరావాసం అందించేందుకోసం పనిచేస్తున్నటువంటి పథకమే ఉజ్వల అనేటువంటి పథకం. ఈ పథకాన్ని గుర్తుంచుకోండి, 1 మార్క్ వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే. ఓకే, సో ఇది మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఎప్పుడు మానవ అక్రమ రవాణా వచ్చినా మీకు గుర్తుండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు.
ఓకే, సో ఇప్పుడు మనం మానవ అక్రమ రవాణాకి సంబంధించి చాలా వైడ్గా ఈ టాపిక్ని నేర్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏం జరిగింది, మానవ అక్రమ రవాణా ఎన్ని రకాలు, దీనికోసం యుఎన్ఓ ఏం చెప్తా ఉంది, మానవ అక్రమ రవాణాలో 2022 స్టాటిస్టిక్స్ ఏంటి, మానవ అక్రమ రవాణాకి సంబంధించి ఏ రాష్ట్రాలు టాప్ పొజిషన్లో ఉన్నాయి, ఎక్కువ అక్రమ రవాణాకి గురవుతూ ఉన్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, చట్టాలు ఏమొచ్చాయి, పునరావాసం కోసం ఏ పథకం వచ్చింది అని మాట్లాడినాం. ఆల్మోస్ట్ ఆల్ 10 టాపిక్స్ ఇందులో కవర్ చేయడం జరిగింది చాలా వైడ్గా. ఓకే, ఇది మనం అక్రమ రవాణాకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశంగా మీరు అప్డేట్ అవ్వాల్సినటువంటిది.